ఏమయ్యా ఏమయ్యా తప్పిపోయింది నువ్వేనా? చెప్పకుండా తిరిగిపోతాడేంటి? నేనే. నువ్వెవరో నీకే తెలీదా? ఏమయ్యా ఏమయ్యా నీ ఇల్లు ఎక్కడో నీకు తెలీదా? నిజంగా తెలవదా? నిన్ను మేము నీ ఇంటికి చేర్చాలా? అవును. అయ్యి బాబాయ్, బాబీ ఇలాంటి వాళ్ళని ఎక్కడ చేర్చాలి? పిచ్చాసుపత్రికి. అక్కడి నుంచి తప్పించుకొచ్చాడేమో. ఏమో, అసలు పిచ్చి వాళ్ళు పిచ్చాసుపత్రి నుంచి ఎందుకు తప్పించుకొస్తారు? అక్కడే ఉంటే పిచ్చి తగ్గిపోతుందని. మనిషికి పిచ్చి ఎందుకు ఎక్కుతుంది బాబీ? నువ్వు గాని పిచ్చి కుక్క గాని కలిస్తే ఎక్కుతుంది బేబీ. బాబీ పిచ్చి కుక్క మనిషిని గరిస్తే మనిషికి పిచ్చి ఎక్కుతుంది, అలాగే పిచ్చి మనిషి కుక్కను గరిస్తే ఏమవుతుంది? కుక్క శవం అవుతుంది. శవాలకు కూడా పిచ్చి ఉంటుందా? నువ్వు చచ్చాక గానీ ఆ విషయం తెలియదు. చూడు మేడం, స్టాప్ ఇట్ అయితే. మేడం, పోలీసులా మీరు కూడా నన్ను పిచ్చాడి కింద జమ కట్టకండి. దయచేసి నన్ను మా ఇంటికి చేర్చండి మేడం. కనీసం మీ తల్లిదండ్రుల పేర్లు కూడా గుర్తులేవా? లేవు మేడం, కానీ మా ఇంటికి మాత్రం గుర్తుంది మేడం. ఏంటది? నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మా ఇంటి కాంపౌండ్ వాల్ మీద ఓ పిల్లి నిలబడింది. అంటే గోడ మీద పిల్లున్న ప్రతి ఇల్లు మీదేనంటావా? అబ్బా సారీ తాత, పిల్లి అనే మాట వింటే నాకు గిల్లే వీక్నెస్ ఉంది. ఇదే వీక్నెస్ రా బాబు. అమ్మా, నా వీక్నెస్ ని ఎవరైనా సరే కామెంట్ చేస్తే ఇలా గుద్దే వీక్నెస్ కూడా ఉంది నాకు. షో! మీ ఇంటి దగ్గరలో స్కూల్ గాని, హాస్పిటల్ గాని, లేకపోతే సినిమా హాల్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివేం లేవు, కానీ ఇంటి ముందు పెద్ద వేప చెట్టు ఉంది. ఇంటి వెనక చిన్న కరివేపాకు చెట్టు ఉంది. ఇంటి పక్కన బుల్లి కొబ్బరి చెట్టు ఉంది. ఇటుపక్కేమో చిన్న చింత చెట్టు ఉంది. బాబీ చెట్టు చేమ గురించి మాట్లాడుతున్నాడు. అడవి నుంచి పారిపోయి వచ్చాడేమో. అయితే నీకు అన్న తమ్ముడు అవుతాడు. ఇంకా ఏం గుర్తున్నాయి బాబు? మా ఇంటికి పైన ఓ ఆకాశం, కింద ఓ భూమి ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు లేడా? ఎందుకు లేడు? పగలు సూర్యుడుంటాడు, రాత్రులు చంద్రుడుంటాడు. అదే మా ఆకాశం స్పెషాలిటీ తెలుసా? మా ఇంటి ఎదురుగా ఓ బండ గుర్తుంది. దాన్ని అక్కడి నుంచి ఎవరూ మార్చలేరు. ఏంటో ఆ కదలుతున్న బండ గుర్తు? తూర్పు. ఆ తూర్పు తిరిగి దండం పెట్టి సరిపోతుంది. ఇంకా మా ఇంటి ముందు ఓ బూత్ కంపెనీ ఉంది. బూత్ కంపెనీనా? అంటే అమ్మాయిల కంపెనీనా? పాడు, అది టెలిఫోన్ బూత్ కంపెనీ. అక్కడ అందరూ టెలిఫోన్లు చేస్తుంటారు. ఓ పబ్లిక్ బూతా? దాని బూత్ కంపెనీ అనకూడదు బాబు. ఇంకేమేం గుర్తున్నాయి చెప్పు. నన్ను తీసుకెళ్లి అప్పచెప్పిన తర్వాత చూసి చెప్తా. వస్తాను. రేపు ఇదే టైంకి మళ్ళీ వస్తా. బాయ్. రేయ్, నా ప్యాంట్ ఎందుకు కత్తిరించావు? అది నా వీక్నెస్. మేడం, ఈ పిచ్చోని ఎలా వాళ్ళ ఇంటికి చేర్చటం? ఎలాగైనా చేర్చడం మన ధర్మం. ఇంటి ముందు ఏదో టెలిఫోన్ బూత్ ఉంది అన్నాడుగా, ట్రై చేద్దాం. బాబీ ఇలాంటి పిచ్చోళ్ళు ఇంట్లో కట్టాయిక వీధిలో ఎందుకు వదిలేస్తున్నారు? మళ్ళాంటి వాళ్ళు పని కల్పించడం కోసం. అబ్బో ఏం పనిలే నా బొంద. ఏ ఆధారాలు లేకుండా కనిపెట్టేటప్పటికి మన పని అయిపోతుంది. ఆధారాలు ఎందుకు లేవు? చెప్పాడుగా, ఇంటి ముందు వేప చెట్టు, వెనక కరివేపాకు చెట్టు, పైన ఆకాశం, కింద భూమి. ఇంటి ఎదురుగా టెలిఫోన్ బూత్ కూడా ఉందన్నాడు. అన్నాడు, కానీ సిటీ మొత్తంలో ఎన్ని బూతులు ఉన్నాయో తెలుసా? 2. రెండే 2 బూతులు. అవును. ఏంటి బూత? అయితే వెంటనే కట్ చేయాలి. బాబీ 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 ఏమైంది బాబీ? ఏమైందంటావేంటి? అంత పెద్ద స్ట్రోక్ ఇచ్చి ఏంటి? ఇంత పెద్ద మహానగరంలో 2 టెలిఫోన్ బూతులు ఉన్నాయా? అవును బాబీ, మా ఇంటి దగ్గర ఒక బూత్ ఉందా, ఆ పిచ్చోడి ఇంటి దగ్గర ఇంకొక బూత్ ఉంది అన్నాడు కాబట్టి 2 బూతులు ఉన్నాయి అన్నాను. ఏమై చచ్చిందిరా నీకు? బూతు అనే మాట వినగానే ఇలా కట్ చేసే వీక్నెస్ ఉంది నాకు. చంపుతా వేధవా. బూత్ అని వినగానే కట్ చేయడానికి నువ్వేమన్నా సెన్సార్ ఆఫీసర్వా? బంగారు లాంటి బట్ట కట్ చేసావు. బాబీ బాబీ ఏదో వీక్నెస్ కొద్దీ ముచ్చట పడి కట్ చేస్తున్నాడు. కట్ చేయించుకో బాబీ. కట్ చేయించుకోవడం కాదు, వేధవని ఉద్యోగం నుంచి కట్ చేయించి పడేస్తాను. ఏదో ఒక రోజు వీడి వీక్నెస్ లకి నీ ప్రెస్లకి నా వీక్ గుండె టప్పు ఆగిందంటే చస్తాను. అయ్యో చస్తేనే టప్పు నాగుతుంది. సర్లే, నా సాగు చేస్తా కానీ పదండి. అదిగో టెలిఫోన్ బూత్. పద పద. హలో, పోలీస్ స్టేషన్. మా కుక్క పిల్ల రాజా ఇంట్లోంచి తప్పిపోయాడు. 4 రోజుల నుంచి కనిపించడం లేదు. అవును, మా రాజా మొహం మీద నల్లటి పుట్టుమచ్చుంది. అవునండి, మెళ్ళో గొలుసు కూడా ఉంది. మా రాజా ఇంటికి రాకపోతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు సార్ నా భార్య. త్వరగా వెతికి పెట్టండి సార్.
ఏమండి ఆ, మీరు రాజా కోసం వెతుకుతున్నారు కదా? అవునండి, ఎక్కడన్నా కనపడ్డా? మొహం మీద నల్లటి పుట్టుమొచ్చింది కదా? అవును. మెళ్ళ గొలుసు కూడా ఉంది కదా? మెళ్ళో గొలుసు కూడా ఉంది. వైట్ ప్యాంటు వైట్ షర్టు టచ్ చేసి బ్లాక్ కలర్ షూ వేసుకున్నాడు కదా? వైట్ ప్యాంటు షర్టు బ్లాక్ కలర్ షూ. షూ 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 లేదే. బాగా గుర్తు తెచ్చుకోండి. ఎంత గుర్తు తెచ్చుకున్నా మా రాజా షూ వేసుకోడండి. వేసుకున్నాడు వేసుకోడండి. వేసుకున్నాడు వేసుకోడండి. ఏహే, నా కుక్క గురించి నాకు తెలుసా, నీకు తెలుసా? కుక్క? మీరు మాట్లాడుతుంది మనిషి రాజా గురించి కదా? రాజా మా కుక్క పిల్ల పేరు. ఇంట్లోంచి తప్పిపోయింది మా కుక్క పిల్లే. ఇందాకటి నుంచి నేను మాట్లాడుతుంది నా కుక్క గురించే, సరేనా? ఈ పిచ్చోడు అడ్రస్ ఎతకటం ఇక నా వల్ల కాదు. అయితే బాబు తాత ఇది చూడు. కనపడుట లేదు. 25 సంవత్సరముల వయసు గల రాంబాబు అనబడు ఈ వ్యక్తి నెల రోజులుగా కనపడుట లేదు. అతని ముఖము మీద కందిబద్దంత పుట్టుమచ్చ కలదు. తెల్లని లాగు తెల్లని చొక్కా ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇవ్వబడును. యాహూ! ఏంటా అరుపు? నీకేమైనా మెంట్లా? సారీ సారీ సారీ. ఏంటి, అతను ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ రామ్మోహన్ రావు గారి కొడుకా? అవును మేడం. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమతి ఇస్తామని కింద అడ్రస్ కూడా వేశారు. ఓకే, అతని వాడు వస్తా అన్నాడు కాబట్టి రాగాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అప్పగిద్దాం. తగిన బహుమతి పుచ్చుకుందాం. పుచ్చుకుందాం కాదు, పుచ్చుకోండి. ఎనీవే, కంగ్రాట్స్. ఇన్నేళ్ల సర్వీస్ లో మొదటిసారిగా ఓ కేసును డీల్ చేసి సక్సెస్ అయ్యారు. అయ్యారు కాదు మేడం, అయ్యాను. ఇందులో వీలు చేసింది ఏం లేదు, పక్కన నిలబడి చూడదాగడం తప్ప. అబ్బే అదేం కాదు, నేను సోడా అడగబట్టే కదా కొట్టుకెళ్ళింది. కొట్టుకెళ్ళాం కాబట్టే కదా పేపర్ చూసింది. అందుకని ఈ సక్సెస్ కి మూల కారణం నేనే. మూల కారణం లేదు, పక్క కారణం లేదు. నోరు మూసుకోండి. అదిగో మన హీరో వచ్చేసాడు. వాట్ మిస్టర్, ఎందుకలా దిగులుగా ఉన్నావు? మీ ఇంటి అడ్రస్ తెలిసింది. తెలిసిందా? మీ నాన్నగారి పేరు రామ్మోహన్ రావు. మీ ఇల్లు అశోక్ నగర్ లో ఉంది. రామ్మోహన్ రావు, అశోక్ నగర్. అక్కడికి వెళ్ళాక ఆ పరిసరాలు చూస్తే అంతా గుర్తొస్తుంది. పాపం, అక్కడ మీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో. ఏమండి, మన బాబు తిరిగి వస్తాడంటారా? తప్పకుండా వస్తాడు పూర్ణ. పేపర్లో ప్రకటన వేయించాను, టీవీలో అనౌన్స్ చేయించాను. ఎవరో ఒకరు తప్పకుండా తీసుకొచ్చి మన అబ్బాయిని మనకు అప్పగిస్తారు. ప్లీజ్. మన చిన్నబ్బాయి గారు, అమ్మగారు, అయ్యగారు, మన చిన్నబ్బాయి గారు వచ్చేసినారండి. వచ్చేసాడా? నా బాబు తిరిగి వచ్చేసాడా? ఏడి వాడు?
ఏమండి? బాబు నాయనా ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావురా ఈ అమ్మను వదిలేసి? నాయనా ఈవిడ మా అమ్మ. అవును, మీ అమ్మగారే. అయితే ఈయన మా నాన్నగారు అనమాట. ఏమిటి ఏమిటి అన్నమాట? ఏమండి? మేము నీ అమ్మా నాన్నమని చెప్పి ఈ అమ్మాయి చెప్పాలా? అసలు ఏమైందిరా నీకు? బాబు క్షమించండి, అదే నాకు తెలీదు. నేనెవరో ఏంటో అసలేమీ గుర్తులేదు. ఏమండి? ఏమిటండి ఇదంతా? అదంతా నేను వివరంగా చెప్తాను. ముందు అతన్ని రెస్ట్ తీసుకొనివ్వండి. మీరెళ్ళండి ఎక్కడికి? మీ రూమ్కి. నా రూమా? నా రూమ్ అంటాడేంటి? ఒరే చిన్నబాబు తన రూమ్ చూపించు. రండి బాబు. బాబు బాబు చూడండి, అతనేదో షాక్ లో ఉన్నాడు. తనెవరో ఏంటో అనేది పూర్తిగా మర్చిపోయాడు. ఏదో బలమైన ఇన్సిడెంట్ అతన్నిలా మార్చిందని నా ఉద్దేశం. తప్పిపోయిన కొడుకు తిరిగి వచ్చాడని సంతోషించాలో, తిరిగి వచ్చిన కొడుకు మతి స్థిమితం లేదని ఏడవాలో నాకు అర్థం కావడం లేదండి. ఊరుకో పూర్ణ, ఊరుకో. 4 రోజులు పోతే అన్ని సర్దుకుంటాయిగా. ఏమిటోనండి, నాకేదో భయంగా ఉంది. ప్లీజ్. బంగారం లాంటి కొడుకు ఇలా అయిపోయాడు. బాధపడకండి, నాకు తెలిసిన సైక్రియాటిస్ట్ ఒకతనున్నాడు. అతని దగ్గరికి మన రాంబాబుని తీసుకెళ్తే గ్యారంటీగా నార్మల్ కండిషన్కి తీసుకొస్తాడు. ఆ పుణ్యం కూడా నువ్వే కట్టుకుని మా వాణ్ణి తిరిగి మనిషిని చేయి తల్లి. నీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రస్తుతం అతన్ని రెస్ట్ తీసుకొనివ్వండి. ఇక్కడి మనుషుల్ని, పరిసరాల్ని చూశాక కొంతవరకు అతనిలో మార్పు రావచ్చు. నేను రేపొచ్చి అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అన్నట్టు ఇంతకీ నువ్వెవరో చెప్పావు కాదు. శోధన, డిటెక్టివ్ శోధన. నేను బాబీ, ఇది బేబీ, శోధన గారి అసిస్టెంట్. నేను వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నా వాడిని. ఈ సౌండ్ వచ్చింది నేల నుంచి. వీడే నువ్వు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నవాడివా? అదే వీళ్ళందరి దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న వాడిని. ఏడ్చావులే పద. అబ్బా, ఏడ్చావులే అనే మాట వినగానే ఏడ్చే వరకు తొక్కడం నా వీక్నెస్. వస్తామండి. మంచిదమ్మా. హాయ్ బేబీ. అది అలాగే వస్తుంది, ఫోటో తీస్తా. ఏంటి ఫోటో తీస్తానంటే అవుతుంటావు? నాకు ఫోటోలు అంటే అలర్జీ. ఎలర్జీనా? అంటే ఒళ్ళంతా దద్దులు దురదలు వస్తాయా? అమ్మా సారీ తాత, దద్దుర్లు అనే మాట వినగానే ఇలా దబ్బి బాధడం నా వీక్నెస్. నీకు ఇలాంటి వీక్నెస్ అన్ని పెట్టడం ఆ దేవుడికున్న వీక్నెస్ అనుకుంటాను. ఏంటి ఈ ఫోటోల కార్యక్రమం? జీవితంలో మొదటిసారిగా ఓ కేసు సాల్వ్ చేసినందుకు మనల్ని అభినందిస్తూ మన ఫోటోలు పేపర్లో వేయబోతున్నారు. ఎవరో ఎందుకు వేస్తారు? మనమే డబ్బులు చేయించుకుంటాం. అంటే పేపర్ లో పడే ఫోటోలన్నీ డబ్బులు ఇచ్చి వేయించుకునేవేనా? అన్ని కాకపోయినా ఇలాంటివి కొన్ని. మరి ఫోటోలు పేపర్ లో వేయించుకుంటే ఏమొస్తుంది బాబీ? పేరు వస్తుంది. ఆల్రెడీ నీకు పేరుందిగా బాబీ అని. పేరంటే ఈ పేరు కాదు, మంచి పేరు వస్తుంది. ఓహో, చండాలమైన బాబీ అనే పేరు మారిపోయి చిరంజీవి, నాగార్జున, ఈ జూ బాబీ లాంటి మంచి పేరు వస్తుందా? మీకు సమాధానాలు చెప్పడం నా వల్ల కాదు. నోరు మూసులు వచ్చి ఫోటోలు తీసుకోండి, లేకపోతే మానుకోండి. ఎంచక్క నా ఒక్క ఫోటోనే పేపర్ లో వస్తుంది. వద్దులే, నా ఫోటో కూడా పేపర్ లో పడాలి. నాది పడాలి. అయితే ఇలా వచ్చి నిలబడండి. అవును, నీకు అసలు ఫోటో సరిగ్గా తీయడం వచ్చా, లేకపోతే వీడి ముఖం నాకు, నా ముఖం వీడికి పడేటట్టు తీస్తావా? చూస్తావుగా. తీసాక ఇంకా చూసేదేముంది? ఫోటోలో ప్యాంట్ షర్ట్ వేసుకొని నేను, గౌన్ వేసుకొని వీడు పడతాం. అలా ఏముండదులే, నిలబడండి. ఏం బ్రదర్, ఛాయాచిత్రం తీసుకునే వెదవా? ఏంటి ఛాయాచిత్రం తీసుకునే ఎదవా? నన్ను ఎదవా అంటావా? చీచి, మొహం మీదే నిన్ను ఎదవా అని ఎట్ట అంటాడు? మొహమ్మీ కాకపోతే నేను లేకుండా అంటాడా? అసలు ఎందుకంటాను తాత? ఛాయాచిత్రం తీసుకునేదవా అని అన్నాను అంతే. సర్లే, ఆ పోజర్ సరిగా నిలబడు. పోనీ ఇలా నిలబడతా. తీసుకో తాత. ఈ పోజు కూడా నచ్చదా నీకు? అందుకే మరోలా నిలబడతాను. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా, సంతోషంగా ఉందా? ప్రపంచంలోని బాధంతా, లోకంలో ఉన్న ఏడుపంతా మొహంలో పెట్టుకుని అలా నిలబడ్డావేమిరా? కాస్త నవ్వు. లోకంలో ఏడుపంత నమ్మకంలో ఉందా?
అంటే నాది ఏడుపు ముఖమా? నీది ఏడు ముఖం, నీ నాన్నది ఏడు ముఖం, నీ తాత ఏడు ముఖం, నీ బండ బడ, నీ దినం చెయ్య, నీ స్వార్థం పెట్ట, దొంగ సచ్చినోడా, మాయదారు సచ్చినోడా, ఎదవ సచ్చినోడా, వెదవ, చుంట, కుక్క, నక్క, పంది. ఆపేరా బాబు. నీ కంట్లో కరం కొట్ట, నీ నోట్లో మట్టి కొట్ట, నీ ఒంట్లో ముసలం పుట్ట, నీకు పక్షవాతం వచ్చి నీ చెయ్యి పడిపోను, నీకు పోలియో వచ్చి నీ కాళ్ళు పడిపోను, నీ కంచం వచ్చి నీ కడుపు కరిగిపోను, నీ కంచం వచ్చి నీ గుండె చిలబడిపోను. సారీ తాత, ఎవరన్నా నాది ఎడుమొఖం అంటే ఇలా నాన్ స్టాప్ గా తిట్టడం నా వీక్నెస్. తిట్టించుకోవడం నా వీక్నెస్. ఏం చేస్తాం? సరిగా నిలబడ. ఆగా ఇప్పుడు తీ తాత. ఏయ్, ఉండు 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 ఉండు. ఇప్పుడు తీ. ఎలా ఉంది? బాగుంది. తాత, ఆ కెమెరా నాకు ఇవ్వు, నేను ఫోటో తీస్తాను. ఇదేంటి నీ ముఖం ఇలా అయిపోయిందేంటి? నా మొహం తీయమంటే నువ్వు కుక్క మొహం తీసావు. దీంట్లో చూస్తే రెండింటికి తేడా తెలవట్లే. నీ మొహం వీడియో జాతకపోతే సరే. అబ్బో, నీకు పెద్ద చాత అయినట్టు. చూడు, తప్పు తప్పుగా తీసాం. ఇది అంతే. చూడు, ఇది కూడా తప్పు తప్పుగా తీసాం. ఏంటి బేబీ తప్పంటున్నావు? ఏం జరిగింది? మా ఫోటోలు అంతా తప్పు తప్పుగా తీసాడు మేడం. తప్పే ఉంది, బాగానే వచ్చాక. ఏంటి బాగానే ఉంది మేడం? చూడండి మేడం, నేనేమో ఎడం వైపు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటే ఇందులోనేమో కుడి వైపు తగిలించుకున్నట్టు ఉంది. వీడేమో కుడి చేత్తో భూతత్వం పట్టుకుంటే ఈ ఫోటోలో ఎడం చేత్తో పట్టుకున్నట్టు ఉంది. అంతా తప్పు తప్పుగా తీసాడు మేడం. పిచ్చి బేబీ, బాబీ ఏం తప్పుగా తీయలేదు. ఫోటోలో కుడి ఎడమలు ఇలాగే తారుమారవుతాయి. ఏంటి వెతుకుతున్నారు? ఎక్కడ రాంబాబు? ఎక్కడ? ఎందుకు? ఎందుకో వాడి నోడుతోనే చెప్పిస్తాం. కానిస్టేబుల్స్ వెతకండి. పద స్టేషన్ కి. ఎందుకు? సంగీతని హత్య చేసినందుకు. సంగీత ఎవరా అమ్మాయి? ఏమీ తెలియనట్టు మాట్లాడు మిస్టర్ రాంబాబు. సంగీతని ప్రేమించావు, తల్లిని చేసావు, పెళ్లి చేసుకోమన్న పిల్ల వెంటపడేసరికి ఆ అమ్మాయిని చంపేసి అడ్డు తొలగించుకున్నావు. నో, నాకేం తెలీదు డాడీ, నిజంగా నాకేం తెలీదు. అంతా అయోమయంగా ఉంది. సంగీత ఏంటి, హత్య ఏంటి? నీకేం గుర్తు రావటం లేదు కదూ? అవును. మతి మరిపోవాడిలాగా మీ మమ్మీని డాడీని నమ్మించవచ్చు కానీ మమ్మల్ని నమ్మించలేవు. నీ జాతకాలు నాటకాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి. నువ్వు హంతకుడు అని రుజువు చేయడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, తెలుసా? ఏమిట్రా ఇది? నిజంగా అమ్మాయిని ప్రేమించి ఉంటే పెళ్లి చేసుకుంటానంటే మేము కాదంటామా? ఎందుకు ఆ అమ్మాయిని హత్య చేశావు? నో డాడీ, నాకేం తెలీదు. ఈ హత్య నేను చేయలేదు. ఇందులో ఏదో మోసం ఉంది. అవును, ఏదో మోసం ఉంది. ఆ మోసం అంతా పోలీస్ స్టేషన్ లో బయటపడుతుంది. పద. మేడం, మీరు కూడా నన్ను హంతకుడనే అంటాను. ఎందుకంటే నువ్వు హత్య చేయడం కళ్ళారా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా రేపు కోర్టులో రాంబాబు హత్య చేశాడని ముక్తకంఠంతో సాక్ష్యం చెప్పడానికి రెడీ అయ్యారు. హత్యా సమయంలో తీసిన ఫొటోస్ ని పబ్లిష్ చేస్తూ పత్రికలన్నీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయబోతున్నాయి. రాంబాబుకు ఉరిశిక్ష వేయాలి అని నినాదాలు చేస్తూ
మహిళా మండలి వాళ్ళు రేపు కోర్టు ముందు ప్రదర్శన జరగబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు హంతకుడివి కాదంటే ఎలా నమ్మమంటావు? ఉరిశిక్ష నుంచి నేను ఎలా తప్పించమంటావు? నేను తప్పించుకుంటాను, ఎందుకంటే నేను అసలు రాంబాబుని కాదు కాబట్టి. నిజం, హత్య చేసిన రాంబాబుని నేను కాదు, నేను నకిలీ రాంబాబుని. వాట్, నువ్వు నకిలీ రాంబాబు? అవును, రాంబాబుది నాది అచ్చుకుద్దినట్టు ఒకటే మొహం, పుట్టుమచ్చ తప్ప. మీ ఆస్తి కాజేయడం కోసం రాంబాబుని కిడ్నాప్ చేసి అతని స్థానంలో నేను ఇక్కడికి వచ్చాను. మీతో రాంబాబు సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవో నాకు పూర్తిగా తెలియక మతి స్థిమితం లేని వాళ్ళ నటించాను. ఆస్తి కొట్టేద్దామని వస్తే హత్యానేరం మీద పడింది. దయచేసి నన్ను ఈ హత్య కేసు నుంచి బయటపడింది మేడం. హత్య జరిగితే కదా బయటపడేయడానికి. నీ నోటి వెంట నిజం చెప్పించాలనే హత్య జరిగినట్లు నాటకమాడావు. ఇంతకీ అసలు రాంబాబు ఎక్కడా? చెప్పరా, ఎక్కడ దాచావు రాంబాబుని? అమ్మా అమ్మా అని పిలుస్తూ ఇంతకాలం నన్ను మోసం చేస్తావా? చెప్పు, నా రాంబాబు నేను చేసావు? చెప్పరా? చెప్పు. కొట్టకండి, చెప్తాను. ఊరి చివర దయ్యాల బంగ్లాలో రాంబాబుని కట్టిపాడేశాం. రండి చూపిస్తాను. ఆహా, నువ్వేం చూపించక్కర్లేదు, మేమే నీకు స్వర్గాన్ని చూపిస్తాం గానీ పద. ఇన్స్పెక్టర్ గారు, ఇతన్ని స్టేషన్లో పడేసి త్వరగా అసలు రాంబాబుని విడిపించుకురండి. అలాగే మేడం, ఆ ఏరియా పోలీసులకి ఇప్పుడే ఫోన్ చేస్తాను. పద. ఊరుకోండి, ఇంకా సేపట్లో మీ అబ్బాయి వచ్చేస్తాడుగా. తల్లిదండ్రులు మేమే వీడు నకిలీ వెధవని గుర్తించలేకపోయాం. నువ్వెలా కనిపెట్టావమ్మా? దానికి కారణం వీళ్ళే అంకుల్. మేమా? అవును, మీరు ఫోటోలు తీసుకుంటూ కుడి ఎడమలు తారుమారయ్యే విషయం గురించి ఘర్షణ పడ్డారు కదా. చూడు, ఇది కూడా తప్పుగా తీసావు. ఏంటి బేబీ తప్పంటున్నావు? మా ఫోటోలంతా తప్పుగా తీసాడు మేడం. తప్పేముంది, బాగానే వచ్చాగా. ఏంటి బాగానే ఉంది మేడం? చూడండి మేడం, నేనేమో ఎడం వైపు హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుంటే ఇందులోనేమో కుడి వైపు తగిలించుకున్నట్టు ఉంది. వీడేమో కుడి చేత్తో భూతత్వం పట్టుకుంటే ఈ ఫోటోలో ఎడం చేత్తో పట్టుకున్నట్టు ఉంది. అంతా తప్పుగా తీసాడు మేడం. పిచ్చి బేబీ, బాబీ ఏం తప్పుగా తీయలేదు. ఫోటోలో కుడి ఎడమలు ఇలాగే తారుమారవుతాయి. అప్పుడు నాకు సడన్ గా వీళ్ళింట్లో చూసిన ఈ ఫోటో గుర్తొచ్చింది. ఈ ఫోటోలో రాంబాబుకి ఎడమవైపు పుట్టుమచ్చింది. ఉంది. ఫోటో చూసేటప్పుడు కుడి ఎడమలు తారుమారయ్యే విషయం నకిలీ రాంబాబు మర్చిపోయి తను కూడా ఫోటోలో ఉన్న వైపు ఇలా పుట్టుమచ్చ పెట్టుకుని వచ్చాడు, దొరికిపోయాడు. ఇలాంటి చిన్న చిన్న క్లూలే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద నేరస్తుని సైతం దొరికిపోయేలా చేస్తాయి. దొరక చస్తాడా? ప్రపంచం మొత్తాన్ని మోసం చేయగలడు కానీ ది గ్రేట్ సోదర గారిని మోసం చేయగలడా? మమ్మీ, డాడీ. ఆగు బాబు, దూరం, కొంచెం దూరం జరగండి. అచ్చ కరెక్ట్ గానే ఉంది. అంటే అసలు రాంబాబే. కానివ్వండి. మమ్మీ, బాబు, బాబు, నీకేం ప్రమాదం జరగలేదు కదా? లేదమ్మా. డాడీ. బాబు, చాలా థ్యాంక్స్ అమ్మా. ఓ మోసగాడి చేతిలో నుంచి మమ్మల్ని, మా ఆస్తిని కాపాడటమే కాకుండా మా అబ్బాయిని మాకు దక్కేలా చేశావు. నీ రుణం విజిస్తే తీరిపోతుంది. ఇక్కడ డిటెక్టివ్ శోధన అంటే ఈ అమ్మాయేనండి? ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే డిటెక్టివ్ సోదరు అంటే ఆ అమ్మాయే. రండి, కూర్చోండి. చెప్పండి. చెప్పండి, వాట్స్ యువర్ ప్రాబ్లం? మాకు ఒక్కగానొక్క కూతురు సుధ. దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. మాకున్న దాంట్లోనే దాని అచ్చటా ముచ్చటా తీర్చాం. కానీ దాని పెళ్లి చెయ్యాలని మా ముచ్చటే తీరడం లేదు. అదే మా బాధ. మా అమ్మాయి అని చెప్పుకోవటం కాదు కానీ పిల్ల నిప్పు లాంటిది. అవును, ఏ మగాణ్ణి కనీసం కన్నెత్తి చూడదు, పన్నెత్తి పలకరించదు.
కానీ అన్ని సంబంధాలు ముహూర్తం వరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఎందుకని? ఎందుకంటే ముహూర్తానికి ముందే మా అమ్మాయి నెల తప్పడం వల్ల